ఆదివారమున ఒట్టు ఖచ్చితంగా విడవాల్సిందే అనేది ఒకటి తెలుసుకున్నాం. ఆ వారం ఈ వారం అని కాదు. తర్వాత కూడిక ఐక్యంగా జరగాలి అని తెలుసుకుందాం. ఆ ఐక్యతలో నుంచి ఒకడు జారిపోయి పడిపోయాడు. ఎందుకు పడ్డాడు అంటే కారణం తెలుసుకున్నాం. ఒకటేమో అక్కడున్న ప్రమిదులు యొక్క వాసనకు పొగకు కళ్ళు ఇదయ్యి పడ్డాడు. ఇంకోటి ఆయన చెప్పారు, అర్ధరాత్రి వరకు ఇలా ఆలోచన చెయ్యాలి. దేవుని వాక్యము మనము విశదీకరించి అనలైజ్ చేసుకోవాలి. అన్ని విషయాలు ఉండవు. ఇక్కడ విస్తరించి మాట్లాడాడు అంటే ఆ మాటలన్నీ ఇక్కడ రాశాడా? రాయలేదుగా. అయితే కిటికీలో కూర్చోవటమే ఆయన చేసింది. కిటికీలో కూర్చోవటం వల్ల అటు లోకం వైపు చూస్తున్నాడు. ఆత్మీయ అర్థము తెచ్చుకోవాలి, మనము ఎనలైజ్ చెయ్యాలి. ఆత్మీయ అర్థం ఏంటి? బయటకు చూచాడు. అప్పుడు కింద పడి చనిపోయిన వాడయ్యాడు. చనిపోయాడు. ఐతుకు యవనస్తుడు. చాలా మంది ఈ రోజున యవనస్తులు కూడా అటు ఇటు చూసేవారుగానే ఉన్నారు. కాకి మనకు తెలుసు. నోవాహు కూడా కాకిని పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు కాకిని? ఇది అటు ఇటు చూసే అలవాటు ఉంది కనుక, చూసి నీళ్ళు ఇంకిపోయినాయో లేదో చూసి మరలా తిరిగి వచ్చిద్ది అనుకున్నాడు ఆయన. దాని స్వభావం ఏంటి? అటు ఇటు తిరగటమే. వెళ్ళిపోయింది, మళ్ళీ రాలా. నీళ్ళు ఇంకేంతవరకు తిరుగుతూనే ఉంది అని ఉంది పరిశుద్ధ గ్రంథంలో. కానీ తిరిగి వచ్చింది ఎవరు? పావురం. అది పరిశుద్ధుడు ఆత్మకు సూచన కనుక వచ్చాడు. అయితే అటు ఇటు చూసే తత్వం ఎవరిది? సాతానుది. యోబు గ్రంథం చూడండి, 1 అధ్యాయం 7వ వచనం. ఇటు అటు తిరిగిలాడుచు అందులో సంచరించుతూ వచ్చినని